హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 'లబ్బర్ పండు' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 'లబ్బర్ పండు' అంటే రబ్బర్ బాల్ అనమాట. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అయితే ఒక తమిళ్ మూవీ. మూవీ చూసినంత సేపు మాత్రం మనం ఎక్కడ తమిళ్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలదు. డబ్బింగ్ చాలా బాగుంది. మూవీ కూడా ఓవరాల్‌గా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీలో మెయిన్ ఆది మరియు శేషు అనే 2 క్యారెక్టర్ల మధ్య వాళ్ళిద్దరికీ క్రికెట్‌లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళిద్దరి ఈగోలు అవి ఎలా ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ అయ్యాయి, వాటి వల్ల వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇటువంటివన్నిటిని చూపించి ఆది మరియు శేషు మధ్య జరిగే ఒక సైలెంట్ క్లాసెస్ని చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఈ మూవీలో ఉన్న ఏ క్యారెక్టర్ కూడాను ఏదో ఊరికనే పెట్టేశాం అని కాకుండా ప్రతి క్యారెక్టర్కి తనదైన ఒక ఇంపార్టెన్స్ రోల్ని ఇచ్చారు. వాళ్ళ కూతుర్ని ఆది లవ్ చేస్తాడు. శేషుని ఏ విధంగా ఒప్పించాడు, అసలు శేషు మరియు ఆది వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు ఎలా తొలగిపోయి ఆదికి మరియు శేషు కూతురికి మధ్యన వివాహం జరిగిందా లేదా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ శేషు మరియు వాళ్ళ వైఫ్ మధ్యన బాండింగ్ అయితే కానీ, ఆదికి లవర్గా శేషు కూతురు ఆది మీద చూపించే ప్రేమనైతే కానీ చాలా బాగా చూపించారు. మనం స్పోర్ట్స్ డ్రామాల్ని ఇదివరకు చాలానే చూసుంటాం. కానీ ఇదివరకు స్పోర్ట్స్ డ్రామాల్లా కాకుండా ఫ్యామిలీ అటాచ్మెంట్స్తో ఫ్యామిలీకి మరియు స్పోర్ట్స్ని ఏ విధంగా లింక్ కలిపారు అనే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీ అయితే మాత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ మూవీలో ఏదైనా డ్రాబ్యాక్ ఉంటే ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. మరియు ఈ మూవీలో సాంగ్స్ తమిళ్ సాంగ్స్ కాబట్టి కొంతవరకు మనకి డిస్టర్బింగ్గా అనిపిస్తాయి. అదర్వైజ్ ఓవరాల్ మూవీ మాత్రం బాగానే ఉంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.25/5 ఫ్రెండ్స్. మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.